ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రావణ్‌ని పిఠాపురం పోలీసులు మొదట అరెస్ట్ చేసిన తర్వాత, అక్కడ మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వగానే నెక్స్టు 2025లో నమోదైన కేసు అంటూ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బట్ అందరికీ తెలుసు తనని ద్వేషించి వ్యతిరేకించే వాళ్ళకు కూడా ఇది కొందరి ఇగోని సాటిస్ఫై చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నము అని. సరే ఎనీహౌ పోలీసులేమో వాళ్ళ విధులు మేము నిర్వహిస్తున్నాం అంటున్నారు. నిర్వహించనీయండి. సర్పవరం పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే పోలీస్ జీపులు అయిన ఉండంగానే జనసేన శ్రేణులు దాడి చేశాయి. రాళ్ళు, కోడిగుడ్ల తీసిరేశారు. ఆ పోలీస్ జీపుల మీద అవన్నీ కూడా పడ్డాయి. దాన్ని అదుపులోకి తీసుకురావడం కోసం పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉండంగానే పోలీసుల జీపులో ఉండంగానే ఆయన మీద దాడి చేశారు జనసేన శ్రేణులు, కార్యకర్తలు. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, విమర్శ సంస్కారవంతంగా ఉండాలి, మనం దేన్నైనా విమర్శించవచ్చు, అది ఒక పద్ధతిగా ఉండాలి, హద్దులు దాటకూడదు అని. ఇప్పుడు సంస్కారవంతంగానే అంటే పోలీస్ జీబులో ఉన్న వ్యక్తి మీద రాళ్ళు, కోడిగుడ్లతో దాడి చేయడమో తెలియదు. ఇది ఖచ్చితంగా హద్దులు దాటినట్లే కదా దాడి అనేది. మరి ఇటువంటి వాటి మీద ఏవైనా చర్యలు తీసుకుంటారా? కనీసం ఒక్కరి మీదైనా దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెడతారా? పోనీ ఇటువంటి వాటి మీద పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా? ఇప్పుడు మనం నిన్ననే కదా నేను అంత పెద్ద వీడియో విడుదల చేశాను, కనీసం ఒక రోజన్నా ఆగండి, ఇలాంటి దాడులు ఇంకేమన్నా చేశాను అని అంటే నేను ఊరుకోను అని చెప్పి ఏమన్నా అంటారా? 100కు 1000% అనరు. ఆయన చాలా క్లియర్. నీతులు చెప్పినా లేదా ఆయన నీతి వాక్యాలు ఆయన ఉపదేశించిన ఏదైనా కూడా ఎదుటి వాళ్ళే ఫాలో అవ్వాలి. అవి నేను కానీ, నా మద్దతుదారులు కానీ, లేకుంటే మేమున్నాడు మా భాగస్వాములు కానీ ఎవరు, అది మాకు కాదు, అది ఎదుటి వాళ్ళకు మాత్రమే అన్నది చాలా సుస్పష్టం కూడా, చాలా సుస్పష్టం. ఓర్ని బాసుకుల జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడిన, లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కథలు, వాళ్ళు ఎలగబెట్టిన వ్యవహారాలు, ఇట్లాంటివి పుస్తకాలు రాయొచ్చాము. ఎవరి మీద చర్యలు అట్లాంటివి ఏమన్నా, పైగా కొందరిని మళ్ళీ వెనకేసుకొని వస్తారు అని నిన్ననే అన్నారు. సంస్కారవంతంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని, చట్ట ప్రకారం చట్టానికి లోబడి ఉండాలి, బాధ్యతగా ఉండాలి అని. మరి వీళ్ళ పోలీస్ జీప్లో ఉన్న వ్యక్తి మీద పోలీస్ పరిసరాల్లో దాడి ఏంటి? దాని మీద ఆయన ఏమైనా స్పందిస్తాడా అంటే ఇంపాసిబుల్. అది అసలు నెవర్. అసలు అటు ఆశ కూడా ఏమంటారు, అదేదో అంటారు ఆశకు హద్దు ఉండాలని, అటువంటి వాటి మీద వాళ్ళేం స్పందిస్తారు?